అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున దుర్గాష్టమి. అమ్మవారు దుర్గాదేవిగా అలంకరించబడుతుంది. ఈ యొక్క అమ్మ దుర్గముడు అనే రాక్షసుని సంహరించడం చేత అమ్మకి దుర్గాదేవిగా అమ్మవారు కీర్తించబడుతుంది. దుఃఖేన హంతుం అంటే దుఃఖాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి అమ్మ దుర్గాదేవి. ఈ యొక్క దుర్గాదేవిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా? అమ్మ యొక్క అనుగ్రహం మనకు కావాలంటే ఎలా? దుర్గాం దేవేగం శరణమహం ప్రపద్యే అని మనకి దుర్గా సూక్తంలో కూడా చెప్తుంది. అంటే శరణమహం ప్రపద్యే, శరణం అంటే నీవు తప్ప నాకు ఎవరూ కూడా లేరమ్మా. అహం నేను ప్రపద్యే చేస్తున్నాను అంటే నాకు నీవు తప్ప శరణమని మనకు దుర్గా సూక్తంలో చెప్పినట్లు గనక మనం అమ్మని యొక్క శరణ కోరితే అమ్మ మనకి రక్షిస్తుంది అని మనకి దుర్గా సూక్తం చెప్తుంది. అలాగే మనకు వాల్మీకి రామాయణంలో కూడా త్రిజట కూడా చెప్తుంది, భవేయం శ్రీ శరణం మమ అన్నట్టు. అంటే ఒక్కసారి నమస్కరిస్తే చాలు నేను నీ యొక్క అనుగ్రహాన్ని కన్నిటిని కటాక్షిస్తాను అన్నట్లుగా మనకి వాల్మీకి రామాయణం చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శరణం చేయటం వల్ల మనం అమ్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. ఇప్పుడు ఒక రహస్యాన్ని మనం అది దూరంగా ఉండొచ్చు, ఆ యొక్క స్వదేశం ఉండొచ్చు వస్తువు, కానీ ఆ వస్తువుని గురించి మనం తెలుసుకోవాలి అన్న రహస్యం చేత రహస్యం అయితే మనలో ఎప్పుడైతే మనకి ఆ యొక్క జ్ఞానశక్తి ఎప్పుడైతే వస్తుందో అమ్మ యొక్క అనుగ్రహం కూడా మనకి అప్పుడే వస్తుంది. అంటే పరమ రహస్యం హయగ్రీవాచ సంవాదే అని మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్తుంది. అంటే తెలుసుకోవాలి ఈ విషయం గురించి, అమ్మ యొక్క జ్ఞానాన్ని గురించి, దాంట్లో ఉన్నటువంటి శాస్త్రాల ద్వారా గ్రంథరూపేణ మనం పెద్దల యొక్క అనుగ్రహ భాషణంగా మనం తెలుసుకోవాలన్న జ్ఞానం ఉంటే చాలు అమ్మ యొక్క అనుగ్రహం ఉన్నట్లే. లోకంలో కూడా అంటారు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. అలాగే అమ్మ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఈ యొక్క దృశ్య శ్రవణం ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలన్నట్టు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శరణాగత ధీనాత్మ పరిత్రాణపరాయణి సర్వశాత్ర హరే దేవి నారాయణి నమోస్తుతే. ఛాయ్ శ్రీమన్నారాయణ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.